హాయ్ అందరికీ, మళ్ళీ ఒక్క మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చిన. ఈరోజు ఏం కూర వండాలో అసలు అర్థం కావట్లేదు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హాలిడేస్ వచ్చినాయి కదా, క్రిస్మస్ హాలిడేస్. ఇంట్లో ఎప్పటికీ ఫ్రైలు తినాలంటే కూడా విరక్తి అనిపిస్తుంది. అందుకే ఏమన్నా సాంబార్ చేసుకొని తింటే బాగుంటుందని ఆలోచించుకొని కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి అవి కొన్ని తీసుకొని వచ్చి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కూడా ఏం చేయలే ఈరోజు, అందుకే మార్నింగే వంట పెట్టుకున్నా. చాలా డేస్ కాదు మంత్సే అయింది సాంబార్ చేసుకోక. ఈ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఫ్రీగా ఉండి చేద్దాం అని నిదానంగా కూర్చొని అన్ని కూరగాయలు కట్ చేసుకొని ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాను. సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. కొందరు బెల్లం కూడా వేసుకుంటారు సాంబార్లో, అలా మేము మాత్రం వాడము. తీయగా కారం కారం నాకు నచ్చదు, మా పిల్లలకు కూడా నచ్చదు. మా సార్ ఎప్పటికీ వేయమని చెప్తాడు కానీ నేనే వేయను. వీడియోస్ డైలీ పెడదాం అనుకుంటున్నాను కానీ వ్యూస్ రావట్లేదు అనే థాట్తో ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ మనం చేసే పని ఎప్పుడు ఒకటేసారి రిజల్ట్ వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు కదా, చేస్తుంటే రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏ పనైనా ఇట్లా చేయగానే అట్లా ఏది ఎదగలేవు. కొంచెం మెల్లగా ఎదుగుతామనే ఉద్దేశంతో మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. నా సాంబార్ చూసి ఎవరు నవ్వుకోవద్దు. నాకు చేయొచ్చిన విధంగా నేను చేస్తున్నాను. ఒక్కొక్క విధంగా చేస్తారు, నా పద్ధతిలో నేను చేశాను. అందరు సేమ్ చేయాలంటే చేయలేరు కదా. వీడియో ఎండ్ వరకు చూసేయండి. చూసిన తర్వాత ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నం, సాంబార్, అప్పడాలు తింటే ఏమన్నా ఉంటుంది కదా. బాయ్.